ద విలేజర్ ఒక గ్రామస్తుడు, ఒక పల్లెటూరి వాడు. అండ్ స్పెక్టికల్స్ మరియు కళ్ళద్దాలు. కళ్ళద్దాలు అంటే కళ్ళజోడు. దేర్ వాజ్ ఏ విలేజర్. దేర్ అంటే అక్కడ, వజ్ అంటే పాస్ట్ బీ ఫామ్, పాస్ట్లో వజ్ ఉంది అని అర్థం. ఆ విలేజర్ ఒక గ్రామస్తుడు అంటే ఇక్కడ ఏంటంటే అక్కడ ఒక గ్రామస్తుడు ఉండేవాడు. హీ వాజ్ ఇల్లిటరేట్. హీ వాజ్ అతను నిరక్షరాస్యుడు అంటే ఏంటంటే ఇక్కడ చదువు రానివాడు. హీ డిడ్ నాట్ నో అతనికి తెలియదు. డిడ్ అంటే పాస్ట్లో వాడే హెల్పింగ్ వర్బ్. డిడ్ నాట్, డిడ్ వస్తే V1 వాడాలి. నో KNOW నో V1. హీ డిడ్ నాట్ నో హౌ టు రీడ్ ఎలా చదవాలో అండ్ రైట్ ఎలా రాయాలో అతనికి తెలియదు. హీ ఆఫెన్ అతను తరచుగా సా పీపుల్, సా అంటే చూశాడు, పీపుల్ ప్రజలు, వేరింగ్ అంటే ధరించటం, స్పెక్టికల్స్ అంటే కళ్ళద్దాలు కళ్ళజోడు, ఫర్ రీడింగ్ బుక్స్ అంటే పుస్తకాలు చదవటానికి, ఆర్ పేపర్స్ అంటే ఇక్కడ వార్తాపత్రికలు చదవటానికి అందరూ కూడా కళ్ళజోడు పెట్టుకొని చదువుతున్నారు. హీ థాట్ అతను ఆలోచించాడు. ఇఫ్ ఐ హ్యావ్ V1 నాకే కనుక కలిగి ఉన్నట్టయితే, హ్యావ్ అంటే కలిగి ఉండటం. ఇఫ్ ఐ హ్యావ్ స్పెక్టికల్స్ నాకే కనుక కళ్ళజోడు ఉన్నట్లయితే, ఐ కెన్ ఆల్సో రీడ్, కెన్ అంటే గలను, ఆల్సో రీడ్ చదవగలను, లైక్ దీస్ పీపుల్ వీళ్ళందరిలాగా నేను కూడా చదవగలను. ఐ మస్ట్ గో, మస్ట్ అంటే కంపల్సరీ తప్పకుండా, ఐ మస్ట్ గో టు ఎ టౌన్ నేను టౌన్కి వెళ్ళాలి, పట్టణానికి వెళ్ళాలి. అండ్ బై కొనటానికి, ఆ పెయిర్ ఆఫ్ ఒక జత, ఆఫ్ స్పెక్టికల్స్ ఒక కళ్ళజోడు తీసుకోవడానికి, ఫర్ మీ నాకు. సో వన్ డే హీ వెంట్ టు ఆ టౌన్, ఒకరోజు హీ వెంట్ టు అతను వెళ్ళాడు, టు ఏ టౌన్ ఒక పట్టణానికి వెళ్ళాడు. హీ ఎంటర్డ్ అతను ప్రవేశించాడు, ఎంటర్డ్ ఆ స్పెక్టికల్ షాప్ ఒక కళ్ళజోడు దుకాణంలోకి అతను వెళ్ళాడు. హీ ఆస్క్డ్ అతను అడిగాడు ద షాప్ కీపర్ ఫర్ ఆ పెయిర్ ఆఫ్ స్పెక్టికల్స్. అతను అడిగాడు, షాప్ కీపర్ అంటే దుకాణదారుడు, ఫర్ ఆ పెయిర్ ఆఫ్ స్పెక్టికల్స్ నాకు ఒక జత కళ్ళజోడు కావాలి, ఫర్ రీడింగ్ చదవటానికి. ద షాప్ కీపర్ గేవ్ హిమ్ వేరియస్ పెయిర్స్ ఆఫ్ స్పెక్టికల్స్ అండ్ ఏ బుక్. ఆ దుకాణదారుడు గేవ్ అంటే ఇచ్చాడు, హిమ్ అతనికి, వేరియస్ అంటే వివిధ రకములైనటువంటి, పెయిర్స్ అంటే జతలు, ఆఫ్ స్పెక్టికల్స్ కళ్ళద్దాల జతలు చాలా ఇచ్చాడు, అండ్ ఏ బుక్ అతనికి ఒక పుస్తకం కూడా ఇచ్చాడు. ద విలేజర్ ఆ గ్రామస్తుడు ట్రైడ్ అంటే V2 అతను ప్రయత్నించాడు, ఆల్ ద స్పెక్టికల్స్ 1 by 1 ఒక్కొక్కటి కళ్ళజోళ్ళు అతను మారుస్తూ ప్రయత్నించాడు చదవటానికి. బట్ హీ కుడ్ నాట్, కెన్ అంటే ప్రజెంట్ టెన్స్, కుడ్ అంటే పాస్ట్ టెన్స్, అతను చదవలేకపోయాడు. హీ కుడ్ నాట్ రీడ్ ఎనీథింగ్ ఏమీ చదవలేకపోయాడు. హీ టోల్డ్ ద షాప్ కీపర్ అతను చెప్పాడు, టెల్ అంటే V1, టోల్డ్ అంటే V2, అతను చెప్పాడు షాప్ కీపర్కి, దట్ అదేమిటంటే ఆల్ దోస్ స్పెక్టికల్స్ వర్ యూజ్లెస్ ఫర్ హిమ్. అతను చెప్పాడు షాప్ కీపర్కి, ఆ దుకాణదారుడికి, ఈ స్పెక్టికల్స్ అంటే ఈ కళ్ళజోళ్ళు అన్నీ కూడా, వర్ అంటే పాస్ట్లో బీ ఫామ్, ఇది ఫ్లోరల్కి వాడతారు బహువచనానికి, యూజ్లెస్ ఉపయోగం లేదు, ఫర్ హిమ్ నాకు ఉపయోగం లేదు ఇవన్నీ కూడా. ద షాప్ కీపర్ గేవ్ హిమ్ ఆ డౌట్ఫుల్ లుక్. గేవ్ అంటే అతను ఒక సందేహం కలిగింది. ఏమని సందేహం కలిగింది? దెన్ అప్పుడు హీ లుక్డ్ ఎట్ ద బుక్. అప్పుడు ఏం జరిగిందంటే అతను చూశాడు ఆ పుస్తకాన్ని. ఇట్ వాజ్ అప్సైడ్ డౌన్, వాజ్ అంటే ఉంది, అది తలకిందులుగా ఉంది ఆ పుస్తకం. ద షాప్ కీపర్ సెడ్ అప్పుడు ఆ షాప్ కీపర్ దుకాణదారుడు చెప్పాడు, పర్హాప్స్ బహుశా, యూ డోంట్ నో మీకు తెలియదు అనుకుంటా, హౌ టు రీడ్ మీకు చదవడం రాదేమో అని చెప్పి అతను చెప్పాడు. ద విలేజర్ సెడ్ ఆ గ్రామస్తుడు చెప్పాడు, నో ఐ డోంట్ నాకు చదవడం రాదు. ఐ వాంట్ టు బై స్పెక్టికల్స్ సో నాకు కావాలి
టు బై స్పెక్టికల్స్, సో నాకు చదవటానికే కావాలి ఈ స్పెట్స్. దట్ ఐ కెన్ రీడ్ లైక్ అదర్స్, అందరిలాగా నేను కూడా కళ్ళజోడు పెట్టుకొని చదవాలి. బట్ ఐ కాంట్ రీడ్, కానీ నేను చదవలేకపోతున్నాను. విత్ ఎనీ ఆఫ్ దీస్ స్పెక్టికల్స్, ఈ కళ్ళజోడు పెట్టుకొని నేను ఏమీ చదవలేకపోతున్నాను. ద షాప్ కీపర్ సప్రెస్డ్ హీజ్ లాఫ్టర్, అతను తన నవ్వుని అణుచుకున్నాడు. సప్రెస్డ్ అంటే ఇక్కడ అణుచుకోవటం, తన నవ్వును ఆపుకుంటూ విత్ గ్రేట్ డిఫికల్టీ, అతని యొక్క కష్టాన్ని చూసి వెన్ హీ లెర్న్డ్ ద రియల్ డిఫికల్టీ, అతను తెలుసుకున్నాడు. లెర్న్ అంటే ఇక్కడ నేర్చుకోవటం జనరల్గా అయితే, కానీ అతను తెలుసుకున్నాడు అతని యొక్క హీజ్ ఇల్లిటరేట్. ఇల్లిటరేట్ అంటే అతని యొక్క చదవడం రాకపోవడం, అంటే నిరక్షరాస్యుడు కదా అతను, కాబట్టి అతను చదవడం రాదు. దాన్ని చూసి అతను చాలా నవ్వుకున్నాడు. హీ ఎక్స్ప్లెయిన్డ్ టు ద విలేజర్, ఎక్స్ప్లెయిన్ అంటే వీటు, అతను ఆ విలేజర్కి వివరించాడు. మై డియర్ ఫ్రెండ్, ఓ నా స్నేహితుడా, యు ఆర్ వెరీ సింపుల్, మీరు చాలా సాధారణంగా ఉన్నారు. అండ్ ఇగ్నోరెంట్, మీరు చాలా అమాయకంగా ఉన్నారు. స్పెక్టికల్స్ డోంట్ హెల్ప్ టు రీడ్ అండ్ రైట్, కళ్ళజోళ్ళు ఎప్పుడు కూడా మనకి చదవడానికి రాయడానికి ఉపయోగపడవు. దే మియర్లీ హెల్ప్ టు సీ బెటర్, మీకు బాగా కనిపించడానికి మాత్రమే అవి ఉపయోగపడతాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ మస్ట్ లెర్న్, లెర్న్ అంటే V1, మీరు తప్పకుండా నేర్చుకోవాలి. టు రీడ్ అండ్ రైట్, మీరు చదవటం రాయటం నేర్చుకోవాలి. నీతి, మోరల్ ఆఫ్ ది స్టోరీ, ఇగ్నోరెన్స్ ఈజ్ బ్లైండ్నెస్, ఇగ్నోరెన్స్ అంటే అజ్ఞానం, ఈజ్ బ్లైండ్నెస్, బ్లైండ్నెస్ అంటే అంధత్వం. ఎప్పుడు కూడా అజ్ఞానం అనేది ఒక అంధత్వం లాంటిది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫర్ మోర్ వీడియోస్.